జొన్న పుదీనా చెక్కలు. సో జొన్నతో మనం చక్కగా పుదీనా ఫ్లేవర్ని యాడ్ చేస్తే ఒక చక్కటి చెక్కలు తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్న పుదీనా చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కారం 1 టేబుల్ స్పూన్, వాము చిటికెడు, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. జొన్న పుదీనా చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం జొన్న అంటే మనం జొన్న పిండి వాడుతున్నాం. అంటే మీ అందరికీ డౌట్ రావచ్చు కదా, జొన్న అంటే చాలా రకాలు మనం వాడుతూ ఉంటాం కాబట్టి సో ఏది ఏంటి అనేది మీకు తెలియాలి కదా. సో జొన్న పిండి అనమాట, ఇక్కడ ఏం లేదు. సో జొన్న పిండి కూడా మనకు చక్కగా బయట దొరుకుతుంది కాబట్టి మనకు టెన్షన్ ఏం లేదు. సో జొన్న పిండి అంటే మనకు జొన్నలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అంటే షుగర్ లెవెల్స్ చాలా బాగా తగ్గిస్తాయి, వెయిట్ లాస్ అవ్వచ్చు, తర్వాత మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. అలాగే ఓవరాల్గా మనకు చెప్పాలి అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫైబరు, ప్రోటీన్, విటమిన్ ఏ, బి ఇలా ఏది చూసుకున్నా కూడా మనకు జొన్నల్లో చాలా అధికంగా ఉంటుంది. అలాగే మనకు జొన్నలు ఏంటి అంటే ఓవరాల్గా మనకు ఫ్యాటీ లివర్ ఉంటుంది కదా, చాలా మందికి తెలియకుండా ఫ్యాటీ లివర్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో లివర్ ఈజ్ ద ఓన్లీ ఆర్గన్ విచ్ ఇస్ రివర్సబుల్ అంటారు. అంటే లివర్ అనే ఆర్గన్ని మనము ఖచ్చితంగా క్రమేణా కొన్ని రోజులకి అదొకవేళ ఏమైనా ఇబ్బందులకు గురై ఉంటే గనక అది 100% మనం రివర్స్ చేసుకోవచ్చు. మిగతా ఏ ఆర్గన్ మనకు పాడైనట్టే, కానీ లివర్ని మాత్రం 100% మనం రివర్స్ చేసుకోవచ్చు అంటారు. సో అలా ఏంటి అంటే ఫ్యాటీ లివర్ తగ్గించడానికి, అంటే మనకు లివర్లో కాలేయపు కొవ్వు తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా గ్లూకోజ్ లెవెల్స్ని కూడా చాలా వరకు కంట్రోల్లో ఉంచుతుంది, గ్లూకోజ్ టాలరెన్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా పెంపొందుతుంది. ఇలా మనకు జొన్న పిండి, జొన్నలు, వాటెవర్ జొన్నలకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది చాలా ఆరోగ్యకరం. సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఇలానే కాదు, చెక్కల రూపంలోనే కాదు, జొన్న పిండిని మీరు ఎన్ని రకాలుగా ఉపయోగించాలంటే మనకు జొన్న రొట్టెలు చేసుకోవచ్చు, జొన్న దోశలు వేసుకోవచ్చు, జొన్న పిండి వేసి దోశలు కూడా చేసుకోవచ్చు. ఇలా చాలా రకాలు ఉంటాయి. మన అమృతం కార్యక్రమం మీరు చూస్తూ ఉంటే మీకు మంచి క్లారిటీ వస్తుంది అనమాట చిరుధాన్యాలకు సంబంధించి. సో ఇలా మనము పుదీనా ఫ్లేవర్ని యాడ్ చేసుకుంటున్నాము. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పుదీనాని డైరెక్ట్గా వేయడం వల్ల ఫ్లేవర్ సరిగ్గా పట్టదు దానికి. ఎప్పుడూ కూడా పుదీనాని పేస్ట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ముందుగా పుదీనాని చక్కగా పేస్ట్ లాగా తయారు చేసుకొని తీసుకొస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇలా చక్కగా పుదీనా పేస్ట్ చేసేసుకున్నాం కదా. ఇక పుదీనా పేస్ట్ అనగానే ఒక మంచి స్మెల్ అట్లా, అంటే ఆ స్మెల్ మించిన స్మెల్ ఏదేమో అనిపిస్తుందండి నాకైతే. అంటే ఫ్లేవర్స్ విషయంలో మింట్ లీవ్స్ అంటే మింట్ లీవ్సే అంతే. ఇంకా సరే, అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాము. చెక్కలు తయారు చేసుకోవడానికి ఒక పిండిని రెడీ చేసుకోవాలి కదా, అలా మనం రెడీ చేసుకుంటున్నాం. మన ముఖ్యమైన పదార్థం ఏంటి? జొన్న పిండి. సో 1 కప్పు జొన్న పిండి తీసుకుందాం. దీంతో పాటు మనం శనగపిండి కూడా కాస్త వేస్తున్నాం. ఒక జొన్న పిండి ఎప్పుడు అలోన్గా వేసుకుంటే మనకు కొంచెం విరగచ్చు, సరిగా రాకపోవచ్చు కాబట్టి 100% మనం మామూలుగా శనగపిండి వేసుకున్నా కూడా కాస్త వరిపిండి అవన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటాం. సో 2-3 పిండిలు యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకు చెక్కలు కరెక్ట్గా వస్తాయి. సో అలా మనకి ఇందులో జొన్న పిండి, శనగపిండి ఈ రెండింటిని కూడా వేసుకుంటున్నాం. ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి శనగపప్పు జస్ట్ కొంచెం వేసేసుకుందాం. తర్వాత కొంచెం వాము, మనకు ఆ వాము ఇచ్చే రుచి చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది, జీర్ణక్రియను కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది. కాబట్టి వాము అనేది కేవలం ఇందులోనే కాదు, మనకి ఎందులో అంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ ఏ వంటలో అయితే వేసుకునే అవకాశం ఉంటుందో ఆ వంటలో మనం వేసుకోవచ్చు. తర్వాత ఇందులో కాస్త కారం. సో ఇది మీరు స్పైసీగా చేయాలనుకుంటున్నారా ఎలా చూసుకొని దాన్ని బట్టి మనం కారం వేసుకుందాం. నేను ఎక్కువ మరీ ఏం వేయలేదండి, 2 స్పూన్స్ వేసాను అంతే. ఆ తర్వాత ఇందులో జీలకర్ర. ఆ తర్వాత మనము వెన్న వేసుకోవాలి, కాకపోతే వెన్న ఇలా కాదు, మనం కరిగిచ్చి వేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. స్టవ్ వెలిగించేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఏ బాండిలో అయితే చెక్కలు తయారు చేసుకుంటామో దాంట్లోనే మనం కాస్త వెన్న వేసి ఆ కరిగిన వెన్నను మనం ఇందులో వేసుకోవాలి. ఎప్పుడు ఇదే కానీ కాదు, సాధారణంగా మనము మురుకులు తయారు చేస్తూ ఉంటాము, కృష్ణాష్టమికి రకరకాల అకేషన్స్కి మురుకులు చేస్తూ ఉంటాం. మురుకుల్లో కూడా మనం కాస్త వెన్న వేసుకొని పిండి తడుపుకుంటాం. అంటే వెన్న వేయడం వల్ల ఏంటి అంటే ఒక చక్కటి ఒక మృదుత్వం వస్తుంది ఆ మురుకులకు, అలాగే మంచి టేస్ట్ వస్తుంది, చాలా చాలా టేస్టీ బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట. అలా మనము కొంచెం వెన్నని బాండీలో వేసేసుకుందాం. మనం ఇందులోనే ప్రాసెస్ కంటిన్యూ చేసేస్తాం కాబట్టి మనకు ఆ వెన్న కాస్త మిగిలిపోయినా కూడా పర్వాలేదు. అందుకే మనము చెక్కలు చేసుకునే బాండీలోనే చేసుకుంటే బెటర్. ఇది
మనం కొంచెం కరిగించుకోవాలి. కరిగింది కదండి. ఇప్పుడు ఇదిగోండి ఇలా చక్కగా కరిగిన వెన్నను ఇందులోకి వేసుకుందాం. నేను ఒక చిన్న క్యూబ్ ఎక్కువగానే వేసానండి, సో దట్ మనకి ఇందులో ఒక క్యూబ్ వేసుకుంటే ఇంకో క్యూబ్ మనకు ఇంకో సగం ఈ పెనం మీద మిగిలిపోయినా కూడా పర్వాలేదు. లేదా మీరు వేరే ఏదైనా చిన్న పెనం పెట్టుకొని దాంట్లో కరిగించుకుంటారు, అవెన్స్ ఉంటాయి కదా, అవెన్లో కరిగించుకుంటారు అంటే కూడా కరిగించుకోవచ్చు. ఇది మనం సిమ్లో పెట్టేద్దామండి ప్రస్తుతానికి. ఇప్పుడు ఇదే బాండీలో మనం కాస్త నూనె కూడా వేసేసుకుందాం. మనం ఇది షాలో ఫ్రై చేసుకుంటున్నాం. సాధారణంగా మనం ఒక దోశ పెనం మీద చేస్తూ ఉంటాము, అలా మనకి ఏది వీలుంటే అందులో చేసుకోవచ్చు అండి. ఈరోజు నేను బాండీలో చేయాలనిపించి బాండీలో చేసేస్తున్నాను. ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనకు చివరిగా కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు కదా, కాస్త ఉప్పు వేసేసుకొని కొంచెం నీళ్లు పోసుకుందాం. కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి, మనకు చెక్కలు చేసుకోవడానికి అణువుగా ఉండాలన్నమాట. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పుదీనా పేస్ట్ ఏదైతే ఉందో అది మనం వేసేసుకుందాం. సో మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. సో ఇందులో కొంచెం మీరు కట్టా మీఠాగా ఏదన్నా చాట్ మసాలా ఇట్లా ఏమైనా యాడ్ చేసుకుంటా అంటే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి చక్కగా స్పూన్తో కలిపేసుకుందాం. అసలు ఎంతవరకు మనకు నీళ్లు సరిపోయాయో లేదో చెక్ చేసుకుందాం. సరిపోతుందండి, యాక్చువల్లీ సరిపోతుంది. మనకి జొన్న పిండి చాలా మెత్తగా ఉంటుంది, సో మనకి ఆ కన్సిస్టెన్సీ, ఆ మృదుత్వం అనేది వచ్చేస్తుంది, సాఫ్ట్ అయిపోతుంది. సో మనం కొంచెం వాటర్ వేసుకున్నా కూడా, అందుకే మనం ఎక్కువగా వేసుకోకుండా మనం చూసుకోవాలన్నమాట. ఈ నూనె కూడా ఆల్మోస్ట్ వేడైపోయిందండి. అండ్ చెక్కలు చక్కగా చేతికి ఇలా నూనె రాసుకుని ఇలా చక్కగా మనం ఒక చెక్కల్లాగా, చిన్న చెక్కలు చేస్తున్నానండి, అప్పాల్లాగా. సో మధ్యలో చిన్న కన్నం పెట్టుకొని ఇలా వేసేసుకోవాలి. ఇది ఇంతకుముందే చెప్పాను కదా, మీరు ఇంకొంచెం పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు. ఒక బటర్ పేపర్ లాగా, ప్లాస్టిక్ పేపర్ లాగా పెట్టుకొని మనం పూరి సైజులో కూడా చేసుకోవచ్చు. ఇది జొన్న పిండి అంటుకుపోతూ ఉంటుంది చేతికి బాగా బంకగా. సో దాన్ని బట్టి చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి, అంతే. సో ఈ విధంగా నేను అన్ని చెక్కల్ని తయారు చేస్తూ ఉంటాను, షాలో ఫ్రై చేస్తూ ఉంటాను. మనం చక్కగా షాలో ఫ్రై చేసేసాము. సో చక్కగా మన జొన్న పుదీనా చెక్కలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయండి. ఇలా కరకరలాడుతూ రంగు కూడా మారిని చూసారా. అండ్ మనకి ఇట్లా అంటే ఫీల్ చేస్తుంటే కూడా మనకి తిప్పుతుంటే తెలిసిపోతుంది, ఇది అయిందా, ఇంతవరకు అయింది, మెత్తబడిందా, ఇంకంటే మెత్తదనం పోయిందా అని క్లారిటీ వచ్చేస్తుంది మనకి. చక్కగా మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం ఒక్కొక్కటి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీని మీద మనం చక్కగా ఇది పుదీనా అని తెలియడానికి ఒక చిన్న పుదీనా ఆకుని ఇలా ప్లేస్ చేద్దాం. ఓకే అని తెలియాలి కదండి అందరికీ. మనము మన ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా ఓహో ఇది పుదీనా చెక్కలా అని తెలియాలి కాబట్టి పెట్టాలి మనము, అంతే. రిప్రజెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇలా మనకు జొన్న పుదీనా చెక్కలు చాలా టేస్టీగా సాత్వికంగా మీ అందరి కోసం తయారు చేసేసాము. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జొన్న పుదీనా చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కారం 1 టేబుల్ స్పూన్, వాము చిటికెడు, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. జొన్న పుదీనా చెక్కలు తయారు చేసుకునే విధానం: ముందుగా పుదీనాని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో జొన్న పిండి, శనగపిండి, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కొంచెం, అలాగే వాము, కారం, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో కాస్త వెన్న వేసి కరిగాక ఈ కరిగిన వెన్నను మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని తర్వాత అదే బాండీలో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి.
ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో సరిపడా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకున్న ఆ పుదీనా పేస్ట్ ని కూడా వేసుకొని కలిపి పెట్టుకోవాలి. తర్వాత చేతికి కాస్త నూనె రాసుకొని కలిపి పెట్టుకున్న పిండిని చెక్కలాగా ఒత్తుకొని వేడైన నూనెలో వేసి షాలో ఫ్రై చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జొన్న పుదీనా చెక్కలు రెడీ.